హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం సిరీస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం 2 వీడియోస్. లాస్ట్గా మనం కాస్టిక్ అనే వర్డ్తో ఆపాము సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సిరీస్లో. సో ఇప్పుడు ఆ తర్వాత నుంచి మనకి సిరీస్లో బేసిక్గా చాలా వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో అందులో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ వీడియోలో పెట్టాను అండ్ మిగిలినవి కూడా ఇంకా లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ with the synonyms and antonyms series of the letter C. Okay, the alphabet C. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏముంది, కాషియస్. ఓకే, కాషియస్ అంటే ఏంటి, జాగ్రత్తగా ఉండడం. ఓకే, సో కేర్ఫుల్ టు అవాయిడ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ డేంజర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి చూస్తే సర్కంస్పెక్ట్ అంటే చుట్టుపక్కల మనం చూడటం, మన అట్మాస్ఫియర్లో కానీ మన చుట్టుపక్కల కానీ చూసుకొని కాషియస్గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం అంటే చుట్టుపక్కల గమనించుకోవడం. డిస్క్రీట్, ఓకే, అంటే మాటల్లోనూ మన చేసే పనుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండడం. ఓకే, విజిలెంట్, ఇది మనం డైలీ వింటూనే ఉంటాం. వాచ్ఫుల్, అలాగే వారీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అనమాట. కాషియస్ అంటే జాగ్రత్తగా ఉండడం. సో యాంటోనిమ్స్లో కనుక చూసుకున్నట్టయితే యాంటోనిమ్స్ ఆర్ కేర్లెస్, అఫ్ కోర్స్, అజాగ్రత్త, ఇన్కాషియస్, నెగ్లిజెంట్, రెక్లెస్. సో ఇవన్నీ కూడా మనకి యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్ కాషియస్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ సీజ్. ఓకే, సీజ్ అంటే ఆపేయడం, ఎక్కడిదక్కడ నిలిపివేయడం. ఓకే, కమ్ ఆర్ బ్రింగ్ టు అన్ ఎండ్ అని చెప్పచ్చు. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి డెసిస్ట్ అంటే ఆపేయడం లేదా మానేయడం, డిస్కంటిన్యూ, క్విట్ వదిలేయడం, రిఫ్రెయిన్ అంటే అది చేస్తున్నదాన్ని చేయకుండా వెనక్కి వెళ్ళడం, అంటే చేయకుండా ఉండడం, టర్మినేట్. ఇవన్నీ కూడా సీజ్ అనే వర్డ్కి సినోనిమ్స్గా ఉంటాయి. సో మనకి యాంటోనిమ్స్ ఏమున్నాయి సీజ్కి, బిగిన్ అంటే ఆపేయడానికి ఆపోజిట్ ఏముంటుంది, మొదలు పెట్టడం. క్యారీ ఆన్, కంప్లీట్ పూర్తి చేయడం, కంటిన్యూ చేయడం, స్టార్ట్ చేయడం. ఇవన్నీ సీజ్కి ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ చూస్తే సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏంటి, సంబరాలు జరుపుకోవడం, రైట్, ఆనందంగా దాన్ని పండగలా చేసుకోవడం. సో ఎక్నాలెడ్జ్ విత్ ఏదైనా సరే ఒక సిగ్నిఫికెంట్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ హ్యాపీ డే కానీ ఒక హ్యాపీ ఈవెంట్ని కానీ ఏ విధంగా ఎక్నాలెడ్జ్ చేస్తాము, విత్ ఎ సోషల్ గ్యాదరింగ్ ఆర్ ఎంజాయబుల్ యాక్టివిటీ. ఏదైనా ఒకటి పండగలాగా ఒక యాక్టివిటీ ద్వారానైనా మనుషులందరూ కలిసి అయినా చేసుకుంటారు. ఆబ్వియస్లీ సెలబ్రేట్ ఈజ్ ఎ నార్మల్ వర్డ్, దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఆనర్, ప్రైజ్, బ్లెస్, చీర్, అప్లాడ్ అన్నా ఎక్స్టోల్ అన్నా కూడా ప్రశంసించడం, కీర్తించడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, దాని గురించి లేదా వారి గురించి ఈవెంట్ గురించి గొప్పగా చెప్పుకోవడం. సో మరి సెలబ్రేషన్కి ఆపోజిట్ ఏమవుతుంది, ప్రశంసించడానికి సెలబ్రేషన్కి ప్రైజ్కి ఆపోజిట్ బ్లేమ్, నిందించడం, డినౌన్స్, ఖండించడం, రిప్రోచ్, అగైన్ ఇట్స్ అబౌట్ క్రిటిసైజింగ్, నిందలు వేయడం, రాంగ్గా మాట్లాడటం. ఇదంతా కూడా సెలబ్రేషన్కి డిసప్పాయింట్మెంట్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెస్టియల్. సో ఈ సెలెస్టియల్ అనే వర్డ్ మనం ఎక్కువ జాగ్రఫీలో వింటూ ఉంటాం కదండి. సో సెలెస్టియల్ బాడీస్ అంటాం. సో ఖగోళంలో ఉండేటువంటి లైక్ అంతరిక్షంలో ఉండేటువంటి ప్రతి బాడీని మనం వాట్ ఎవర్ ద body which presents in the space we call it as a celestial body. Okay, సో దీన్ని మనకి ఖగోళ అని చెప్పచ్చు, లేదా పొజిషన్డ్ ఆర్ రిలేటింగ్ టు ద స్కై, అంతరిక్షానికి సంబంధించిన, లేదా అవుటర్ స్పేస్ యాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఆస్ట్రానమీ. ఓకే, దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి హెవెన్లీ, ఏంజలికల్, ఓకే, అలాగే సూపర్ న్యాచురల్. ఓకే, సెలెస్టియల్ని మనం సూపర్ న్యాచురల్ అని కూడా చెప్పచ్చు. ఎథీరియల్ అంటే ఆకాశానికి సంబంధించినది, లేదా కాస్మికల్, ఈ వర్డ్ మనం ఎక్కువ వింటూ ఉంటాం, కాస్మికల్. సో దీనికి మరి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, పైన శాస్త్రం లైక్ స్కై గురించి మాట్లాడుతున్నాము అంటే దానికి ఆపోజిట్ ఏంటి, భూమి, రైట్. ఇన్ఫెర్నల్, నరకము. హెవెన్లీ అన్నాం కాబట్టి ఇక్కడ ఇన్ఫెర్నల్ అని పెట్టాము.
ఎర్త్లీ భూ సంబంధమైనది, ఆకాశ సంబంధమైన దానికి ఆపోజిట్ భూ సంబంధమైనది. వరల్డ్లీది ప్రాపంచికమైనటువంటిది. సో సెన్ష్యూర్, నెక్స్ట్ వర్డ్ ఈజ్ సెన్ష్యూర్ అంటే నిందించడం, తిట్టడం, ఓకే, ఒక పర్సన్ మీద బ్లేమ్ చేయడం. ఎక్స్ప్రెస్ సివియర్ డిసప్రూవల్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇన్ అ ఫార్మల్ స్టేట్మెంట్ అన్నారు. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి కండెమ్నేషన్, తప్పిదముగా ఎంచుట, రిప్రిమాండ్, మందలించడం, రిబ్యూక్. ఈ రిబ్యూక్ అనే వర్డ్ ఇప్పటికి మనకి చాలాసార్లు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రిబ్యూక్ అంటే కూడా చివాట్లు పెట్టడం. క్రిటిసిజం, పనిష్మెంట్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ సెన్ష్యూర్కి. మరి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? ఎండార్స్మెంట్, ఆమోదించడం, ముందుకు తీసుకెళ్ళడం, ఎంకరేజ్ చేయడం, రైట్. నిందించడానికి ఆపోజిట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం. కమెండేషన్ అంటే ప్రశంసించడం. ఆనర్, ప్రైజ్, ఎక్లమేషన్ అన్నా కూడా దే ఆర్ లైక్ సపోర్టింగ్ అన్నట్టు, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ సర్టైన్. సో సర్టైన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? వన్ థింగ్ లైక్ ఫలానా అని చెప్పలేనిది. అంటే సర్టైన్ అని అంటే దాన్ని మనం ఏంటి అనేది చెప్పగలం, కానీ ఎగ్జాక్ట్గా నేమింగ్ అనేది చేయలేం. స్పెసిఫిక్ బట్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ నేమ్డ్ ఆర్ స్టేటెడ్ అని చెప్పచ్చు. సో దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి? అన్నేమ్డ్, చెప్పలేనిది. ఇప్పుడు సర్టైన్ అమౌంట్ విల్ మీట్ ఇన్ సర్టైన్ టైం, లేకపోతే సర్టైన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సర్టైన్ అమౌంట్ అంటే కొంత అమౌంట్, కానీ అది ఎంత అమౌంట్ అని మనం చెప్పలేం. అలాగా అన్నేమ్డ్, అన్స్పెసిఫైడ్, అనానిమస్, ఎవరు అని చెప్పలేం. సర్టైన్ పీపుల్, అంతమంది ఎవరు ఏంటని మనం చెప్పలేం. అన్ఐడెంటిఫైడ్. సో సర్టైన్కి ఇవన్నీ సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి నోన్, తెలిసినటువంటిది, నేమ్డ్, అలాగే స్పెసిఫైడ్, పలానా అని చెప్పదగినది మనము యాంటనిమ్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి చగ్రిన్, ఓకే. సో దీని మీనింగ్ ఏంటంటే చగ్రిన్ నిరాశాభావం, ఓకే, ఫీలింగ్ డిస్ట్రెస్డ్ ఆర్ హ్యూమిలియేటెడ్, ఓకే. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్, డిస్సాటిస్ఫాక్షన్, డిస్మే అంటే నిస్పృహ, నిరాశ, నిస్పృహ. డిస్కంటెంట్ అంటే తృప్తి లేనిది. సాడ్నెస్ అంటే విచారం, ఓకే. మరి ఈ సాడ్నెస్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? జాయ్, హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ అండ్ బ్లిస్ అన్నా కూడా మనకి అపారమైనటువంటి సంతోషం అన్నమాట. సో నెక్స్ట్ వర్డ్ చూడండి చేంజ్. సో దిస్ ఈజ్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వర్డ్, మార్పు. సో మేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ డిఫరెంట్, లేదా ఆల్టర్ చేయడం, మాడిఫై చేయడం, దీన్ని మనం మార్పు అని చెప్పచ్చు. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఆల్టరేషన్, ఓకే, డిఫరెన్స్ అంటే భేదం, మోడిఫికేషన్, రివైజ్, సవరించడం, అమెండ్మెంట్. అమెండ్మెంట్ కూడా, ఈ అమెండ్మెంట్ అనే వర్డ్ మనం ఏ సిరీస్లో కూడా మనం చూసాం. ఆల్టరేషన్ కూడా మనం చూసాం, మీకు గుర్తుంటే, ఓకే. దానికి మనం ఈ చేంజ్ అనేది, ఆల్టర్ అనేది, ఇవన్నీ వర్డ్స్ మనం పెట్టాం. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి స్టెబిలైజేషన్, ఫిక్సేషన్ అంటే దాన్ని ఎలా ఉందో అలా ఉంచేయడం, ఒక స్థిరత్వం, ఒక ఆల్టరేషన్స్, మోడిఫికేషన్స్ ఏం చేయకుండా లివింగ్ యాజ్ ఇట్ ఈజ్, ఓకే. నెక్స్ట్ కేయోస్. సో కేయోస్ అనే వర్డ్కి అర్థం ఏమిటి అంటే గందరగోళం, అంటే కంప్లీట్ డిజార్డర్ ఆర్ కన్ఫ్యూజన్ అని చెప్పచ్చు, ఓకే. సో దీని యొక్క సినోనిమ్స్ ఏంటి అంటే విధ్వంసం, హ్యావాక్, మెస్, గజిబిజి, జంబుల్, గందరగోళంగా ఉండడం, రైట్. కన్ఫ్యూజన్ అంటే చాలా అర్థం కాని సిచ్యువేషన్స్ అని చెప్పచ్చు. సో మరి కేయోస్కి ఆపోజిట్ ఏముంటుంది? ఒక పద్ధతిగా ఉండడం, ఒక విధానంతో ఉండడం, ఒక క్లారిటీతో ఉండడం. ఈవెన్ క్లారిటీ కూడా మనకి ఇందులో మెన్షన్ చేయొచ్చు. యాంటనిమ్స్ ఆర్డర్, సిస్టమ్, ప్యాటర్న్, క్లారిటీ, ఎవ్రీథింగ్, ఓకే. స్టాండర్డ్, ఇట్లా. నెక్స్ట్ చూడండి కేయోటిక్. సో ఇక్కడ మనకి కేయోస్ అనేది నౌన్ అయితే కేయోటిక్ అనేది అడ్జెక్టివ్ అనమాట. సో ఇది రెండు మీనింగ్స్ వస్తాయి, బట్ ద యూసేజ్ ఈజ్ డిఫరెంట్, అంతే. సో కేయోటిక్ అంటే ఏంటి? అస్తవ్యస్తమైనది, అలాగే కన్ఫ్యూజ్డ్గా ఉండింది, మెస్సీగా ఉండింది, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ కన్ఫ్యూజన్ అండ్ డిజార్డర్ అని చెప్తున్నాం అనమాట. సో అగైన్ సేమ్ ఇంచుమించుగా సేమ్ సినోనిమ్స్, యాంటనిమ్స్ వస్తాయి. మెస్సీ,
క్లటర్డ్ చిందరవందరగా ఉండడం, జంబుల్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి యాంటనిమ్స్ ఆపోజిట్స్ ఏమొస్తాయి. ఆర్డర్లీ ఒక క్రమమైన, ఆర్గనైజ్డ్, నీట్, వెల్ ఆర్డర్డ్, అలాగే సిస్టమాటిక్. ఓకే, ఇవన్నీ కూడా మనకి కేఓస్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ చూడండి చాస్టైజ్. సో చాస్టైజ్ అనేది వర్బ్, ఇట్ ఈస్ లైక్ స్కోల్డింగ్ అనమాట. బాగా సివియర్గా ఎవరినన్నా మనం తిట్టడం, గట్టిగా చివాట్లు పెట్టడం. రిబ్యూక్ ఆర్ రిప్రిమాండ్ సివియర్లీ. రిబ్యూక్ అన్న రిప్రిమాండ్ అన్న తిట్టడం, మందలించడం అని దాని అర్థం. సో దీనికి సినోనిమ్స్ చూడండి స్కోల్డ్, రిప్రిమాండ్, క్రిటిసైజ్. ఓకే, మరి చాస్టైజ్కి ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి. ఆబ్వియస్లీ తిట్టడానికి ఆపోజిట్ ఏమవుతుంది, మంచిగా మాట్లాడటం. అప్రూవ్, ఎండార్స్ అంటే వెన్ను తట్టి సపోర్ట్ చేయడం, ప్రైజ్ మంచిగా మాట్లాడడం, అప్లాడ్ ఇవన్నీ కూడా, ఎంకరేజ్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి షావినిజం. సో ఈ షావినిజం అనేది బేసిక్గా ఒక సింగిల్ క్వాలిటీగా కూడా చెప్పచ్చు. అలాగే ఈ షావినిజంని యూజువల్గా మనం మేల్కి యూజ్ చేస్తామన్నమాట. ఎక్కడైతే పురుషులు వాళ్ళే ఎక్కువ అని ఫీల్ అయ్యేటువంటి ఉండే స్వభావాన్ని మనం మేల్ షావినిజం అని అంటాం. అలాగే ఇండివిజువల్ క్వాలిటీ అంటే నాట్ ఓన్లీ మేల్ బట్ ఆల్సో సమ్ వన్ హ్యావింగ్ సమ్ సుపీరియర్ ఫీలింగ్ ఆన్ సంథింగ్, లైక్ మా దేశమే గొప్ప, మా మతమే గొప్ప, మా జాతే గొప్ప అని ఇట్లా మాట్లాడేవాడిని షావినిజం. ఈ క్వాలిటీని మనం షావినిజం అంటాం. యాజ్ ఇన్ ఎక్స్ట్రీమ్ డివోషన్ టు ఎ బిలీఫ్ ఆర్ ఎ నేషన్ ఆర్ జెండర్. యూజువల్లీ వీ యూజ్ ఇట్ ఫర్ మేల్. సో దీనికి మనం నేషనలిజం అని, పేట్రియాటిజం అని, నేటివిజం అని, ఈవెన్ ఫ్యానిటిజం అని కూడా, మత వైరాగ్యం ఇవన్నీ కూడా చెప్పచ్చు అనమాట. సో షావినిజంని మనం ఈ విధంగా కూడా యూజ్ చేస్తాం. సో దీనికి ఆపోజిట్ ఏముంటుంది. ఆబ్వియస్లీ ఒకళ్ళు గొప్ప అని చెప్పుకునే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, అందరినీ ఈక్వల్గా చూడటమే కదా. ఈక్వాలిటీ, న్యూట్రాలిటీ, ఓపెన్ మైండ్నెస్, రైట్. సో ఇవన్నీ కూడా ఆపోజిట్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్డ్ ఈజ్ చెరిష్. సో చెరిష్ అంటే ఆబ్వియస్లీ వి నో దట్ ఫీలింగ్ ఆఫ్ కేరింగ్. రక్షణ భావం, ఇది భారం కాదు, సారీ, రక్షణ భావం వహించడం. ప్రొటెక్ట్ అండ్ కేర్ ఫర్ సమ్వన్ లవ్వింగ్లీ. సో లవ్, అడార్, కైండ్, హంబుల్ ఇవన్నీ వస్తాయి మీనింగ్స్. దాంతోపాటుగా చెరిష్కి హేట్. ఆబ్వియస్లీ ఎవరినన్నా మనం ఆదరిస్తున్నాము అంటే దానికి ఆపోజిట్ ఏమవుతుంది, వాళ్ళని హేట్ చేస్తున్నాము. ఓకే, ద్వేషిస్తున్నాము, హేట్. డిస్పైజ్. ఓకే, నెక్స్ట్ డిటెస్ట్ అన్నా కూడా అసహించుకోవడమే. నెక్స్ట్ వర్డ్ చూడండి చైల్డ్. సో చైల్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, అగైన్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిబ్యూక్, రిప్రిమాండ్ అండ్ జస్ట్ నో మనం ఇక్కడ చూసాం ఏంటది చాస్టైజ్, చైల్డ్ ఇవన్నీ కూడా తిట్టడం గురించే, మందలించడం, స్కోల్డ్ ఆర్ రిబ్యూక్. సో దీనికి సినోనిమ్స్ అడ్మానిష్ అంటే మందలించడం, స్కోల్డ్, రిప్రిమాండ్, బిరేట్ అన్నా కూడా దూషించడం అనమాట. ఓకే, సో దీనికి ఆపోజిట్స్ చూసుకున్నట్టయితే అగైన్ సేమ్ ఇంచుమించుగా వస్తాయి. అప్లాడ్, ప్రైజ్, కాంప్లిమెంట్. సో మన ఎంటైర్ వొకాబులరీ సిరీస్లో ఒక వర్డ్ అనేది ఎన్నోసార్లు మనకి రిపీట్ అవుతుంది, ఎయిదర్ సినోనిమ్స్లో, ఎయిదర్ యాంటనిమ్స్లో, లేదా హోమోనిమ్స్లో. అండ్ అలాగే మనము ఏదైనా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో వీటన్నిటిలో మనకి 100 సార్లు అట్లా రిపీట్ అయ్యేటప్పటికీ కూడా మనకి వొకాబులరీ అనేది చాలా గ్రిప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంగ్లీష్ మేడ్ ఈజీ. దెర్ ఇస్ అ బుక్ కాల్డ్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ, రైట్. సో వెన్ యూ నో ద వొకాబులరీ వెరీ వెల్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ పక్కన పెట్టేసేయండి, ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడే విధానం, వెన్ యూ ఆర్ షోయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ సొసైటీ దట్ విల్ గివ్ యూ సమ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడితే యుల్ గెట్ సమ్, మీకు ఆ అట్రాక్షన్ అనేది మీ వైపు ఉంటుందన్నమాట. ఎవరికి ఏమీ తెలీదు, అందరూ నేర్చుకునే పైకి వస్తాం. ఎవరు తోపులు కాదు, అలాని ఎవరు అజ్ఞానులు కాదు. ఓకే, సో చూడండి చివల్రస్. ఓకే, చివాల్రస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ధైర్యవంతుడు. ఎస్పెషల్లీ ఈ చివాల్రస్ అనేది ఇది అడ్జెక్టివ్, ఇది మనము మేల్కి యూజ్ చేస్తాం. సో పర్సన్ హూ ఈజ్ వెరీ కైండ్ టువర్డ్స్ విమెన్, వాళ్ళకి ఇది యూజ్ చేస్తాం. సో కర్టియస్ అండ్ గ్యాలంట్ ఎస్పెషల్లీ టువర్డ్స్ విమెన్. సో దిస్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఆఫ్ అ మ్యాన్ ఆర్ హిస్ బిహేవియర్ అనమాట. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి బెనెవలెంట్ అనేది మనం బి సిరీస్లో కూడా చూసాం.
చాలా దయాహృదయం గల వాళ్ళని బెనెవలెంట్ అంటాం. సో బ్రేవ్, కరేజియస్ అండ్ కర్టియస్. కర్టియస్ అంటే మర్యాదగా ప్రవర్తించడం. సో చివెల్రస్ అంటే కర్టియస్ అనేది మీనింగ్ అనమాట. సో దీనికి యాంటనిమ్స్ ఏముంటాయి? ఆబ్వియస్లీ బెదరడం, అఫ్రేడ్, కవర్డ్లీ అండ్ ఫ్రైటెండ్. సో పిరికివాలిగా ఉండడం. నెక్స్ట్ చూడండి క్రానిక్. సో క్రానిక్ అంటే ఏమి లేదు, తరచుగా వచ్చేది, దీర్ఘకాలికమైనది అంటాం. జనరలీ ఈ క్రానిక్ అనేది మనం మెడికల్ టర్మ్స్లో చూస్తూ ఉంటాం. క్రానిక్ డిసీజెస్ అంటాం, లైక్ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటాం. ఓకే, ఆఫ్ అన్ ఇల్నెస్ పర్సిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ అస్తమాను రావడం, లైక్ బీపీ, షుగర్ అనేది పర్సిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే కాన్స్టెంట్, తరచుగా జరిగేది, నిరంతరం జరిగేది ఏంటి క్రానిక్. కంటిన్యూయల్, హ్యాబిట్యువల్, రికరింగ్. రికరింగ్ అంటే అస్తమాను వస్తుంది అది బ్యాక్ టు బ్యాక్. దీనికి ఆపోజిట్ చూడండి సీజింగ్ అంటే నిలిపివేయడం, అంటే కంటిన్యూస్గా వస్తుంది లేదా అక్కడితో ఆగిపోతుంది అన్నది ఆపోజిట్ అవుతుంది కదా కంటిన్యూస్గా వచ్చేదానికి. ఎండింగ్, హాల్టింగ్, అకేషనల్, అప్పుడప్పుడు వచ్చేది. సో క్రానిక్కి ఇవి యాంటనిమ్స్ అండ్ సినోనిమ్స్. నెక్స్ట్ చూడండి చర్లిష్. సో చర్లిష్ అంటే ప్రతికూలమైనటువంటిది. సో రూడ్గా, అన్ఫ్రెండ్లీ అండ్ అన్ప్లెజెంట్. ఓకే, దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి గ్రంపీ అంటే ఎవరికైతే ముక్కు మీద కోపం ఉంటుందో వాళ్ళని హీ సో చర్లిష్ అంటాం, అంటే అతను అంత అట్లాంటి కోపిష్టి వ్యక్తి అని చెప్పడానికి. రూడ్గా ఉండడం, అన్సివిలైజ్డ్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. దీనికి యాంటనిమ్స్ వచ్చేటప్పటికి హ్యాపీ, నైస్, హంబుల్, కైండ్, కర్టియస్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్క్యూటస్. ఓకే, సర్క్యూషస్ మీనింగ్ ఏంటి అంటే ప్రదక్షిణంగా. ఇక్కడ మీరు చూసుకున్నటువంటి ఇమేజ్ చూస్తే సో ఇలాగ అనమాట, అంటే ఎలా పడితే అలాగా. బేసికల్లీ వీ యూజ్ దిస్ సర్క్యూటస్ టు జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ మెస్సీ వే, మనకి డైరెక్షన్ తెలియకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాం. లాంగర్ దాన్ ద మోస్ట్ డైరెక్ట్ వేలో వెళ్ళకుండా తిప్పి తిరిగి వెళ్ళడం. సో సినోనిమ్స్ వచ్చేటప్పటికి రౌండ్ అబౌట్, ఇండైరెక్ట్, సర్క్యులర్, డీవియస్, ర్యాంబ్లింగ్, అలాగే మీండరింగ్. సో మీండరింగ్ అన్నా కూడా మెలికలు తిరుగుతూ వెళ్ళడం. ఇండైరెక్ట్, సర్క్యులర్, డీవియస్ అంటే వెళ్ళాల్సిన దారిలో కాకుండా డీవియేట్ అయ్యి వేరే దారిలో వెళ్ళడం. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి డైరెక్ట్, స్ట్రైట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆబ్వియస్. ఓకే, నెక్స్ట్ చూడండి క్లామరస్. ఇట్స్ నాట్ గ్లామరస్, ఇట్స్ క్లామరస్. సో క్లామరస్ అంటే గట్టిగా అరిచి గోల చేయడం, కోలాహలం చేయడం. సో మేకింగ్ ఏ లౌడ్ అండ్ కన్ఫ్యూజ్డ్ నాయిస్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి వాసిఫెరస్. ఓకే, వాసిఫెరస్ అంటే ఘోషించడం, అరవడమే దీని మీనింగ్ కూడా. లౌడ్, నాయిసీ, షౌట్, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి అన్నమాట క్లామరస్కి. సో క్లామరస్కి ఆపోజిట్ ఏముంటుంది? సైలెంట్గా ఉండడం, క్వైట్గా ఉండడం. నాయిస్లెస్, కామ్గా అంటే నిశ్శబ్దం చేయకుండా ఉండడం. ఓకే, నిశ్శబ్దంగా ఉండడం, శబ్దం చేయకుండా ఉండడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి. అగైన్ ఇక్కడ మనకి అడ్జెక్టివ్ వచ్చింది క్లామరస్, ఇక్కడ మనకి ఇది మనకి అడ్జెక్టివ్. నెక్స్ట్ మనకు వచ్చేది నౌన్. తీవ్రమైన గందరగోళం. a loud and confused noise, especially that of people shouting. Okay, as it is same ఉంటుంది. రోర్ గట్టిగా అరవడం, నాయిస్, హౌల్ అన్న కూడా అరవడం. సో దీనికి యాంటనిమ్స్ వచ్చేటప్పటికి కామ్, సైలెన్స్ అండ్ పీస్. ఓకే, నెక్స్ట్ చూడండి క్లాండెస్టైన్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇన్ ఎ సీక్రెట్ మేనర్ అనమాట. ఓకే, సో రహస్యంగా చేసేదానిని మనం క్లాండెస్టైన్ అని చెప్తామన్నమాట. కెప్ట్ సీక్రెట్ ఆర్ డన్ సీక్రెసివ్లీ అని చెప్పేసి. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి అండర్ కవర్, కోవర్ట్ అంటే మారు రూపంలో ఉండడం, అలాగే స్నీక్ చాటుగా, ప్రైవేట్గా చేయడం. ఓకే, క్లాండెస్టైన్కి మీనింగ్స్. సో దీనికి ఆపోజిట్ ఏముంటాయి యాంటనిమ్స్? పబ్లిక్లో అందరికీ తెలిసినట్టుగా, ఓవర్ట్ అంటే బహిరంగంగా, ఓపెన్, ఇవన్నీ దీనికి ఆపోజిట్స్ అవుతాయి ఫర్ ద వర్డ్ క్లాండెస్టైన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి క్లాష్ అనేది మన అందరికీ తెలుసు. క్లాష్ అవ్వడం అంటే ఘర్షణ. సమ్టైమ్స్ రెండు క్లాష్ అయినాయి అంటాం, ఓవర్ రైడ్ అయినాయి అంటాం. బేసిక్గా రెండు ఇన్లైన్గా లేవు, ఒకదాని మీద ఒకటి అని అలా కూడా వాడతాం. అలాగే ఘర్షణ
రెండింటికి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందని చెప్తాం. ఓకే, ఏ వైలెంట్ కాన్ఫ్రంటేషన్. సో దీనికి కాన్ఫ్లిక్ట్ అని. స్కిర్మిష్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ఇది రేపు మనకి ఎస్ సిరీస్లో కూడా రావచ్చు. వాగ్వివాదం. బ్యాటిల్ అంటే యుద్ధం, ఫైట్, స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్, రైట్? ఇవన్నీ కూడా మనకి క్లాష్కి సినోనిమ్స్. సో వాట్ ఆర్ ద యాంటనిమ్స్? ఆబ్వియస్లీ ఇన్ అ ఫ్రెండ్లీ నేచర్గా ఉండడం, రైట్? అగ్రిమెంట్, ఒప్పుకొని ఒప్పందంగా ఉండడం కలిసి. కాంకర్డ్ అంటే సఖ్యతగా ఉండడం. ట్రూస్ అంటే సంధిగా అంటే ఒక ఫ్రెండ్లీ జోన్లో ఉండడం అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద వర్డ్? క్లాష్. నెక్స్ట్ వీ హ్యావ్ క్లమ్జీ. సో ఉపయోగించుకు కష్టమైనది. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ యూ డోంట్ నో బట్ యూ డిడ్ ఇట్ సంథింగ్, మీరు ఏదో రాని పనిని ఏదో చెత్త చేసి మసిపూసి మాడికాయ చేసి స్పాట్ చేశారు. వి బికమ్ క్లమ్జీ, రైట్? Awkward in movement or handling things. When you are in such a situation you don't know what's happening, or when you have done something you don't know how to do this, you can use a clumsy. దీనికి సినానిమ్స్ వచ్చేటప్పటికి ఆక్వర్డ్ అంటే చేతకాని, అన్హ్యాండీ సామర్థ్యం లేనిది, ఇనెప్ట్ కూడా మనం చూసాము, నైపుణ్యం లేనిది. ఓకే, క్లమ్జీకి సినోనిమ్స్. మరి క్లమ్జీకి ఆపోజిట్ ఏమవుతుంది? డెక్స్టీరియస్ అంటే ద పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ అ వెరీ స్కిల్, నేర్పరి అని చెప్పచ్చు. ఓకే, హ్యాండీ అంటే సులభంగా ఉపయోగించగలిగేది, స్కిల్ఫుల్ లేదా స్కిల్డ్, ఎక్స్పర్ట్ నిపుణుడు అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, క్లస్టర్, సన్నిహితమైన గుంపు. అంటే సిమిలర్ థింగ్స్ ఇట్లా గ్రూప్ అయితే వాటిని మనం క్లస్టర్స్ అని అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఆర్ పీపుల్ పొజిషన్ ఆర్ అకరింగ్ క్లోజ్లీ టుగెదర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, అన్ని ఎల్లో, రెడ్, బ్లూ అన్నీ ఒక సిమిలర్వి పక్కపక్కన ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ క్లస్టర్స్. సో దీన్ని మనం సినానిమ్స్లో ఎలా చెప్పచ్చు? బ్యాచ్, కలెక్షన్, బంచ్, గ్రూప్ అని చెప్పచ్చు. దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి సింగిల్, ఇండివిజువల్. కోర్స్, సున్నితత్వం లేనిది. ఓకే, కోర్స్ అంటే సున్నితత్వం లేనిది, హార్డ్గా ఉండేది. రఫ్ అండ్ హార్ష్ ఇన్ టెక్స్చర్. సో ఇక్కడ ఇచ్చాను చూడండి ఇలాగా. సో దీనికి సినానిమ్స్ వచ్చేటప్పటికి స్టోనీ అంటే రాతిగా ఉండడం, రాయిలా ఉండడం. గ్రాన్యులేటెడ్, రాకీ, పెబ్లీ అన్నా కూడా రాతి అని అర్థం. సో కోర్స్ అంటే బేసిక్గా ఇది మనం ఒక పర్సన్ మెంటాలిటీని కూడా మెన్షన్ చేయొచ్చు. హీఈస్ హ్యావింగ్ అ కోర్స్ మైండ్ సెట్ అంటే ఇట్స్ కోర్స్ హార్ట్. సో అతనికి రాయిలా అయిపోయింది అతని గుండె అన్నట్టు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్, ఈస్ బికమ్ హార్డ్ అన్నట్టు. ఓకే, సో వాట్ ఆర్ ద యాంటనిమ్స్ ఫర్ కోర్స్? అంటే డస్టీ, పౌడరీ, స్మూత్, సెన్సిటివ్ ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్ కోయర్స్. సో కోయర్స్ అంటే ఏంటి అంటే బలవంతం చేయడం ఎవరినన్నా. సో ఆబ్టైన్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ బై యూజింగ్ ఫోర్స్ ఆర్ థ్రెట్స్. ఎవరికైనా సరే ఏదైనా బెదిరించి తీసుకోవడం, పని చేయించుకోవడం, దాన్ని మనం కోయర్స్ అంటాం. సో దీనికి సినానిమ్స్ వచ్చేటప్పటికి కంపెల్, ఫోర్స్, బ్లాక్మెయిల్, బుల్లీ. ఓకే, సో ఇవన్నీ కూడా సినానిమ్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్లీజ్ ఇగ్నోర్. ఎక్కడైనా మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల నా మాటలు వినిపించకపోతే అది జస్ట్ కామెంట్ చేయండి. నెక్స్ట్ యాంటనిమ్స్ చూడండి. కోయర్స్కి అంగీకరించడం. ఆబ్వియస్లీ బ్లాక్మెయిలింగే ఆపోజిట్ ఏంటి? సమ్మతించడం, అంగీకరించడం లేదా కన్విన్స్ చేయడం, ఎంకరేజ్ చేయడం, అలౌ, పర్మిట్. సో ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ కోజెంట్. ఓకే, కోజెంట్ అనేది యాడ్జెక్టివ్. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు కన్విన్సింగ్, నచ్చజెప్పడం. ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎ కేస్ క్లియర్, లాజికల్ అండ్ కన్విన్సింగ్. అంటే అవతల వాళ్ళు చెప్పేది మనకు ఒప్పుకునే విధంగానే ఉండడం అనమాట. సో దీనికి అగైన్ సినానిమ్స్ కన్విన్సింగ్. ఇది ప్రీ కాదండి, పెర్సుయేసివ్. సో నేను ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, పెర్సుయేసివ్, కన్క్లూజన్, టెల్లింగ్. సో ఇవన్నీ కూడా కోజెంట్కి సినోనిమ్స్ అనమాట. సో మరి యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే ఇన్ఎఫిషియంట్, అన్ఇంపార్టెంట్, అవసరం లేదు. విచ్ ఈస్ నాట్, ఇన్ఎఫెక్టివ్, వాళ్ళు చెప్పేది ఏమి కన్విన్సింగ్గా లేకపోవడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొలోక్వియల్. సో కొలోక్వియల్ అనే వర్డ్ మనం అందరం వింటూనే ఉంటాం. సామాన్యం అయినటువంటిది, నార్మల్, ఆర్డినరీ, జస్ట్ క్యాజువల్, సామాన్యులు మాట్లాడేది. అంటే ఇది యూజువల్గా మనం కొలోక్వియల్ అనేది యూజ్ అబౌట్ లాంగ్వేజ్.
ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆర్డినరీ ఆర్ ఫెమిలియర్ కాన్వర్జేషన్, నాట్ ఫార్మల్ ఆర్ లిటరరీ. సో లిటరరీ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండడం, దానికి ఒక పద్ధతితో ఉండడం, ఆ విధంగా. సో వెర్నాక్యులర్ అంటే స్థానిక భాష, ఇన్ఫార్మల్, కాన్వర్జేషనల్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అనమాట. ఇన్ఫార్మల్, కాన్వర్జేషనల్, వెర్నాక్యులర్, ఓకే, నార్మల్, క్యాజువల్ టాక్స్, ఓకే. మరి దీనికి ఆపోజిట్స్ ఏముంటాయి? కొలోకియల్కి ఒక పద్ధతిగా, విధానంతో మాట్లాడడం. సో లిటరరీ కానీ, స్టాండర్డ్ కానీ, ఫార్మల్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొలోజల్ అంటే చాలా పెద్దది, అతి బ్రహ్మాండమైనది, భారీగా ఉన్నది, వీటన్నిటిని ఉపయోగించడానికి ఇట్ ఈస్ అ కొలోజల్ అని యూజ్ చేస్తాం. బ్రహ్మాండమైనటువంటిది, ఇట్స్ ఎన్ అడ్జెక్టివ్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఆర్ గ్రేట్. ఏదైనా గొప్పది మనము చెప్పడానికి లేదా అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నట్టు. సో జైగాంటిక్ అంటే బ్రహ్మాండమైనది. తర్వాత చూసుకుంటే హ్యూజ్, భారీగా ఉన్నది, ఎనార్మస్, అలాగే మ్యాసివ్, ఇవన్నీ కూడా కొలోజల్కి సినోనిమ్స్. మరి యాంటనిమ్స్ టైనీ, మినియేచర్, మైక్రోస్కోపిక్, స్మాల్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్. నెక్స్ట్ కామ్లీ. సో చూడండి, కామ్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆహ్లాదకరమైనది, ప్లెజెంట్ టు లుక్ ఎట్, ఇట్ ఈస్ అట్రాక్టివ్ అని చెప్పచ్చు. ఈ కామ్లీ అనే వర్డ్ యూజువల్లీ వీ యూజ్ ఇట్ ఫర్ విమెన్ని డిస్క్రైబ్ చేయడానికి. సో దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే గుడ్ లుకింగ్, విన్సమ్ అన్న ఆకర్షణీయం అంటే లైక్ అట్రాక్టివ్ అని చెప్పచ్చు అనమాట. చార్మింగ్, అట్రాక్టివ్, ఇవన్నీ కూడా కోమ్లీకి సినోనిమ్స్. సో మరి కోమ్లీకి ఆపోజిట్ ఏముంటుంది? అగ్లీ, అన్అట్రాక్టివ్, బ్యాడ్ లుకింగ్, ఇవన్నీ కూడా మనకి యాంటనిమ్స్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ కామిక్. సో కామిక్ అంటే హాస్యంతో నిండినటువంటిది. సో కాజింగ్ ఆర్ మెంట్ టు కాజ్ లాఫర్, సో అంటే నవ్వు తెప్పించే విధానంగా. క్లౌన్ అని మనం జనరల్గా వింటూ ఉంటాం, క్లౌన్, కమీడియన్, జోకర్, ఇవన్నీ వర్డ్స్. ద పర్సన్ హూ క్రియేట్స్ లాఫ్టర్. కమీడియన్, హ్యూమరిస్ట్, నవ్వు పుట్టించేవాడు, సినిమాల్లో చూస్తాం. ఎంటర్టైనర్, జోకర్, ఇవన్నీ కూడా కామిక్కి సినోనిమ్స్. సో వాట్ ఆర్ ద యాంటనిమ్స్ ఫర్ కామిక్? పాథోస్ అంటే విచారం, గ్రీఫ్, దుఃఖం, సారో, మిజరీ, డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ కూడా మన కామిక్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ కమాండ్. సో కమాండ్ అంటే ఆజ్ఞాపించడం, రైట్? డోంట్ నో వై ఆల్ దిస్ ఇమేజెస్ అన్ని కిందకు ఉన్నాయి. ఓకే, సో కమాండ్ అంటే ఆజ్ఞాపించడం, అండ్ అథారిటేటివ్ ఆర్డర్ అనమాట. సో ఎవరైనా మనల్ని కమాండ్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ ఈజ్ కమాండింగ్, వాట్, బికాస్ హీ హ్యాస్ ద రైట్ టు డూ, ఆర్ హీ ఈస్ కమాండింగ్ మీన్స్ అది మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్, లా, మ్యాండేట్, విచ్ యూ కెనాట్ సే నో ఫర్ ఇట్, ఇట్స్ అన్ ఆర్డర్. సో కమాండ్కి ఆపోజిట్స్ ఏమవుతాయి? పిటిషన్, అభ్యర్థన. అంటే కమాండ్ చేయడం అంటే ఖచ్చితంగా చేయాలి, అభ్యర్థన అంటే వాళ్ళు దే ఆర్ సెండింగ్ ఇట్ విత్ సమ్ రిక్వెస్ట్, విత్ సమ్ ఒక వినయంతో ఒక విజ్ఞప్తి చేసుకోవడం, ఓకే, రిక్వెస్ట్ చేసుకోవడం బేసిక్గా. పిటిషన్, అపీల్, ప్లీ అన్న కూడా మనవే చేసుకోవడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమెంట్స్. సో కమెంట్స్ అంటే బిగిన్ అంటే ప్రారంభించడం, ఎనీథింగ్, ఇట్స్ ద కమెన్స్మెంట్ అంటాం, కమెన్సింగ్ అంటాం. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి స్టార్ట్, లాంచ్, ఇనీషియేట్, ఇనాగరేట్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అవుతాయి. సో దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి? క్లోజ్, కంప్లీట్, కన్క్లూడ్, ఎండ్, స్టాప్, ఓకే, టర్మినేట్, ఇవన్నీ కూడా మనకి కమెంట్స్కి ఆపోజిట్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, కమిట్మెంట్ అంటే నిబద్ధత, అంటే ద స్టేట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ డెడికేటెడ్ టు ఎ కాజ్, యాక్టివిటీ, ఎక్సెట్రా. సో కమిట్మెంట్ అనేది మన రిలేషన్షిప్కి కూడా యూస్ చేస్తాం, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఎనీ మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్ ఇట్లా. సో వెన్ యూ ఆర్ డెడికేటెడ్, లాయల్గా ఉండడం, అలీజియన్స్ అంటే విధేయత, ఫిడెలిటీ అన్నా కూడా విశ్వాసంగా ఉండడం. సో దీనికి కమిట్మెంట్కి ఇవన్నీ సినోనిమ్స్. మరి కమిట్మెంట్కి ఆపోజిట్స్ ఏమవుతాయి? డిస్లాయల్టీ, ట్రెకెరీ అంటే ద్రోహం చేయడం, పెర్ఫిడీ అంటే కూడా నమ్మక ద్రోహం చేయడం, అన్ఫెయిత్ఫుల్నెస్, డిస్లాయల్, డిస్ఆనెస్ట్, ఇవన్నీ కూడా కమిట్మెంట్కి ఆపోజిట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, కమిటెడ్, కట్టుబడి ఉండడం,
సో దేనికైనా ఒక మనిషికి ఒక 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 విధానానికో ఒక రూల్కో లాకో దేనికో దానికి కట్టుబడి ఉండడం దీన్ని కమిట్మెంట్ అంటాం. సో ప్లెజ్డ్ ఆర్ బౌండ్ టు సర్టెన్ కోర్స్ ఆర్ పాలసీ లేదా డెడికేటెడ్ అని కూడా చెప్పొచ్చు. కమిటెడ్. సో ఓకే, కమిట్మెంట్ ఈజ్ అ నౌన్, కమిటెడ్ ఈజ్ అ అడ్జెక్టివ్. సో ప్లెజ్డ్ అన్నా, ప్రామిస్డ్ అన్నా, ఎంగేజ్డ్ అన్నా, రైట్. అలాగే మరి అగైన్ దీనికి ఆపోజిట్స్ ఏంటి? డిస్లాయల్, ఇన్కన్స్టెంట్, అలాగే అన్ఫెయిత్ఫుల్. ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి కామన్. కామన్ అంటే సాధారణమైనది, జనరల్గా అందరూ వాడేది, అందరికీ చెందినది. షేర్డ్ బై లేదా కమింగ్ ఫ్రమ్, యూఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ కామన్ ప్లేస్, ఆర్ డన్ బై 2 or more పీపుల్ ఆర్ గ్రూప్స్ ఆర్ థింగ్స్, అది జనరల్గా కామన్ అవుతుంది. అందరూ చేసేది కామన్ అని అంటారు. అందరూ చెయ్యని దాన్ని మనం అన్కామన్, లేకపోతే ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ, అబ్నార్మల్ కాదు నార్మల్ కాదు అబ్నార్మల్ అని ఇలా వాడతాం. జస్ట్ ద సేమ్ థింగ్. సో కామన్కి ఏంటి? యూజువల్, ఫెమిలియర్, ఆర్డినరీ, ఫ్రీక్వెంట్, రొటీన్. మరి దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి? అన్యూజువల్, అన్ఫెమిలియర్, రేర్గా జరిగేది, లేకపోతే అన్కామన్ లేదా ఎక్స్ట్రాడినరీ, ఇవన్నమాట కామన్కి. నెక్స్ట్ చూసుకోండి కొమోషన్. కొమోషన్ అంటే మనకి హంగామా చేయడం, కల్లోలం చేయడం, అంటే ఈ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అండ్ నాయిసీ డిస్టర్బెన్స్ కలిగించడం. సో దీనికి కొమోషన్కి సినోనిమ్స్ ఏముంటాయి? యాజిటేషన్, ఆందోళన క్రియేట్ చేయడం. అనాయన్స్, డిస్టర్బెన్స్. అనాయన్స్ అన్న డిస్టర్బెన్స్ అన్న ఒకటే. క్లాటర్ అంటే అరుపులతో కూడినటువంటి సంభాషణ, బేసిక్గా అరిచి గోల చేసి హడావిడి చేయడం అనమాట కొమోషన్ అంటే. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ రెస్ట్, పీస్, కామ్, క్వైట్, సైలెంట్, ఇవన్నీ ఆపోజిట్స్ అవుతాయి. నెక్స్ట్ చూడండి కంపాక్ట్. కంపాక్ట్ అంటే చక్కగా ఫిక్స్ అయినటువంటి. కంపాక్ట్ అనేది జనరల్గా మనకి మేకప్కే కదా యూస్ చేస్తారు. మరి ఎందుకు కంపాక్ట్ అంటే? మేకప్ ఏంటంటే ఇట్ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్, ఇట్లా గట్టిగా ఫిక్స్ చేసుకొని ఉంటుంది మేకప్ని అన్నట్టు. సో అదేవిధంగా కంపాక్ట్ జనరల్ మీనింగ్ చక్కగా లేదా గట్టిగా కట్టబడిన అన్నట్టు. క్లోజ్లీ అండ్ నీట్లీ ప్యాక్డ్ టుగెదర్, డెన్స్, ఇట్లా కంపాక్ట్గా ఉండడం అన్నమాట. ఓకే, సో చూడండి ఈ తాళం చెవిని ఇట్లా కంపాక్ట్గా చేస్తే, కంపాక్ట్ సిచ్యువేషన్లో పెడితే మనం ఇట్లా క్లోజ్డ్గా ఉంటుంది అనమాట ఇందులో అంతా. సో దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే సాలిడ్, అలాగే హార్డ్, అలాగే స్టిఫ్, రిజిడ్, స్టర్డీ అంటే దృఢ నిర్మాణం గల అని చెప్పచ్చు కంపాక్ట్కి. సో మరి కంపాక్ట్కి ఆపోజిట్ ఏం చెప్పచ్చు? సాఫ్ట్, థిన్, ఫ్లెక్సిబుల్, లూజ్, అడాప్టబుల్, సెన్సిటివ్, ఏదైనా చెప్పచ్చు. ఫ్రీ. నెక్స్ట్ ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా కొన్ని చాలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సో ఈ వీడియో పెద్దదవుతుందని చెప్పి అన్నీ నేను ఇంక్లూడ్ చేయలేదు. సో అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, సో విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, లేదా యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. యా.